గుడ్ మార్నింగ్, కూర్చోండి. సూర్య, అసలు చూడండి. చూస్తున్నాను టీచర్, చిన్నప్పటి నుంచి మీరు మొహం చూసి చూసి మాకు పిచ్చెక్కిపోతుంది. మమ్మీ టీచర్ని మాట్లాడి నువ్వు. నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు? టీచర్, మీరు అసలు ఇతనికి హోంవర్క్ ఎందుకు ఇవ్వరు? ఆ హోంవర్క్ అన్నా ఇస్తే ఇంట్లోనన్నా ఉంటాడు, లేకపోతే ఎండలో తిరుగుతూ ఉన్నాడు. హోంవర్క్ అన్నా ఇవ్వండి, దాని వల్ల అయినా ఇంట్లో ఉంటాడు. యాక్చువల్గా మేము హోంవర్క్ తక్కువ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, రీజన్ ఏదైనా సరే మీరు ఎక్స్ట్రా హోంవర్క్ ఇవ్వాలి కదా. అసలు ఎప్పుడు ఫోన్ లోనే ఉంటాడు, పబ్జీ అని ఆడుతూనే ఉంటాడు. ఆ ఫోన్ కూడా మాకు ఇవ్వడు. ఫోన్ ఇవ్వమంటే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి అంటాడు. కానీ లాస్ట్ 1 year నుంచి అయితే ఆన్లైన్ క్లాసెసే జరగట్లేవు, ఎందుకంటే రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి కదా. మమ్మీ అవి ట్యూషన్వి మమ్మీ. పని చెప్తాను. అండ్ టీచర్, ప్రతి మంత్ నా దగ్గర 500 అడుగుతూ ఉంటాడు. అసలు ఇంత ఫంక్షన్ ఏం చేస్తారు మీ స్కూల్లో? అసలు మా దగ్గర సంవత్సరంలో ఒకటేసారి ఫంక్షన్ అవుతుంది, అది కూడా యాన్యువల్ ఫంక్షన్, అది కూడా డిసెంబర్లో ఉంటది. నా దగ్గర నుంచి 500 ఎందుకు తీసుకున్నావురా? పద ఇంటికి పద, నీ పని చెప్తాను. అసలు మేడం చాయ్ హాయ్ సూర్య. కిట్టు, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏంటి పేరెంట్స్ తీసుకొచ్చావా? నేను మీతో తర్వాత మాట్లాడతానండి. ఫస్ట్ ఈ పేరెంట్స్తో మాట్లాడుతున్నాను కదా, తర్వాత మీరు రండి, ఓకేనా? ఇంకేమైనా చెప్తారా? నేను ఇక్కడ చెప్పాను మేడం, ఇంకా మాట్లాడనే లేదు. అప్పుడే మీరు చెప్పండి. అసలు మీరు బాగా చదివియండి, ఎక్స్ట్రా హోంవర్క్ ఇవ్వండి. మమ్మీ అసలు టీచర్ ఏం చెప్తుందో విను. టీచర్ ఏం చెప్తుంది? ఆ చాయ్ బిస్కెట్లు తాగడమే సరిపోతుంది ఆమెకి. సో టీచర్ ప్లీజ్ ఇతనికి ఏమైనా చెప్పండి, ఎక్స్ట్రా హోంవర్క్ అయినా ఇవ్వండి. మేడం మీరు వెళ్ళండి మేడం, వేరే పేరెంట్స్ కూడా పిలవాలి. ఇంకా నేను క్లాస్ తీసుకోవట్లేదు, ఇక్కడ పీటీఎం జరుగుతుంది కదా. మీరు వెళ్ళి మ్యాథ్స్ అని కలవండి. సూర్య వెళ్ళమ్మా. గుడ్ మార్నింగ్, కూర్చోండి. గుడ్ మార్నింగ్ మేడం. బిస్కెట్స్ కావాలా కిట్టు? తీసుకో అమ్మా. తీసుకోండి సార్, రిపోర్ట్ కార్డ్ మీరే చూసుకోండి. రిపోర్ట్ ఓకే. ఓ 30 మార్కులు వచ్చినాయా? మా ఖానాలో ఎవరికి రాలేదు మేడం ఇంత మంచి మార్క్స్. అరే వా, మంచిగా నా పేరు నిలబెడుతున్నావురా కిట్టుగా. డాడీ. తిను బిస్కెట్లు తిను. మీరేంటి అతనికి అంతలా పొగుడుతున్నారు? అతను ఓన్లీ 30 మార్క్స్ తెచ్చుకున్నాడు, అన్ని 6 సబ్జెక్ట్స్ కలిపి. ఒక్క సబ్జెక్ట్ లో 50 మార్క్స్ తెచ్చుకోవాలి, కానీ ఒక్క సబ్జెక్ట్ లో 10 మార్క్స్ కంటే ఎక్కువ రాలేదు మీకు. అవునా మేడం, అట్లనా? నువ్వు 15 అన్నా తీసుకురారా అన్ని దాంట్లో. 15 కాదు సార్, కనీసం 30 మార్క్స్ అయినా తెచ్చుకోమని చెప్పండి ఒక్క సబ్జెక్ట్ లో. 30 తీసుకురావు. 30 ఏంది, 50 తీసుకొస్తాడు కిట్టుగాడు. నెక్స్ట్ టైం తీసుకొస్తావు కదరా. తీసుకొచ్చినావు అనుకో, టీచర్ ఏదైతే బిస్కెట్ తింటుందో అదే బిస్కెట్ కొనుగొడతా. మీ మమ్మీ ఎందుకు రాలేదు బెటర్? టీచర్ మమ్మీ లేదు. ఐఎమ్ సారీ బెటర్. ఎప్పుడు ఎలా జరిగింది? అదేంటంటే మేడం, కొన్ని రోజుల కిందట మాకు గొడవ అయింది. ఆమె ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత ఏం లేదు, అక్కడే ఉంది, మళ్ళా రాలేదు. ఇచ్చేదవా అయితే చెప్పొద్దా మీ మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని? సార్ నేను మీకు ఒకటి చెప్పాలి విషయం ఏంటంటే, మీ అబ్బాయి కిట్టు ఉన్నాడు కదా మ్యామ్, నేను బయటికి వెళ్ళొచ్చా అంటే, నేను సరే వాష్రూమ్కి వెళ్తాడేమో కదా అని పంపిస్తే స్కూల్ బయటికి వెళ్ళిపోతాడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చింటూతో కలిసి. ఈ విషయం మొన్న ప్రిన్సిపల్ మేడం చూసి నాకే తిట్లు పడ్డది సార్. మీ అబ్బాయి కిట్టుకు చెప్పండి కొంచెం. అరే రే తప్పు కదరా కిట్టు.
అన్నట్టుగా ఫస్ట్ నీకు తిరగడానికి వెళ్ళేది ఉంటే మేడంకి పర్మిషన్ అడిగి వెళ్ళు. ఓకే డాడీ. అదేంటి మేడం, మీరు ఫస్ట్ తిరగడానికి వద్దంటారు, మళ్ళీ పర్మిషన్ అడిగినా వద్దంటారు, ఎట్లా తిరుగుతారు మళ్ళీ పిల్లలు? అసలు సార్ బయట ఎందుకు వెళ్ళాలి? స్కూల్ కి చదువుకోవడానికి వస్తున్నాడా, బయట తిరగడానికి వస్తున్నాడా? ఏమో మేడం, ఫస్ట్ మీరైతే క్లారిఫై చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ టీచర్. మీ అమ్మాయి అఖిల చాలా డిసిప్లిన్ తో ఉంటది, చాలా బాగుంటది. మొత్తం క్లాస్ లో ఆమెకి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. తీసుకోండి రిపోర్ట్ కార్డ్. 98 out of 100. 98 2 మార్క్స్ ఎక్కడ ఉండిపోయినాయి కదా? నేనైతే బాగానే రాసాను మమ్మీ. మేబీ హ్యాండ్ రైటింగ్ లో కట్ అయి ఉంటాయి మేడం. రైటింగ్ గురించి చెప్తూనే ఉంటాను నేను, ప్రతిసారి చెప్తాను టీచర్ ఈమెకి రైటింగ్ నేర్చుకో, రైటింగ్ కి క్లాసెస్ కి వెళ్ళు అని చెప్పేసి. అస్సలు వినదు. కర్సివ్ రైటింగ్ లో అన్న రాస్తే 2 మార్క్స్ అన్న వచ్చేవి కదా, కట్ అవ్వకపోతుండే కదా. మీరన్నా చెప్పండి టీచర్, కొంచెం ఎంకరేజ్ చేయండి ఈమెని. టాపర్స్ అమ్మలకు కూడా టెన్షనే ఉంది. పర్లేదు మేడం, నేను చెప్తాను మీ అమ్మాయి అఖిలకి. ఇంకా వెళ్తాం పద. ఇదేంట్రా గవర్నమెంట్ బ్యాంకా? మళ్ళీ ఏంది లంచ్ టైం జరుగుతుంది? ఇట్లేం లేదు డాడీ, నడు, టీచర్ కూర్చుంది కదా. ప్లీజ్ సార్ కూర్చోండి. లక్ష్మణ్ ప్రసాద్ టీచర్, లక్కీ టీచర్. మేమైతే లక్ష్మణ్ ప్రసాదే కదరా, ఎట్లా చదువుతుండు లక్కీ? బాగానే చదువుతున్నాడు సార్, టెస్ట్ లో కూడా బాగానే మార్క్స్ వచ్చాయి. మీరు ఒకసారి రిపోర్ట్ కార్డ్ చూసుకోండి. చాలా మంచి మార్క్స్ వచ్చినాయి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. లక్ష్మణ్ ప్రసాద్ ఇక్కడ మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం నడుస్తుందా? మీ మమ్మీకి కూడా హెల్త్ బాగానే ఉంది కదా? లేదు టీచర్, అట్లేం లేదు. ఏది మేడం, ఏం మాట్లాడుతున్నారు? మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఓ, అది నవ్వు మీ మొహంలో కనిపించట్లేదు కదా, అందుకే అడిగాను. ఏదైనా కొంచెం లిమిట్ లో ఉండాలి, ఎక్కువ సంతోషపడొద్దు, అంతా లోపల పెట్టుకోవాలి. అవును మేడం, మేమంతా లిమిట్ లో చేస్తాము. ఇంకో విషయం మేడం, ఈ లక్కీగాడు ఎవడో నాన్సీ అనే అమ్మాయితో తిరుగుతున్నాడంట. అప్పటి నుంచి స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయట్లేడు. నేనేం మాట్లాడట్లేదు డాడీ నాన్సీతో. అయ్యో, పేరు తలుచుకోగానే వచ్చేసింది. పదరా, మీ టీచర్వి చాయ్ బిస్కెట్లు చల్లగా అయిపోతున్నట్టున్నాయి కదా. ఓకే డాడీ. రాము, ఇక్కడ నుంచి బిస్కెట్స్ తీసుకెళ్ళు. ఏ పని మనిషి పోదమ్మా. ఏంటమ్మ గారు? నువ్వు నాకు ఈరోజు స్కూల్లో మమ్మీలా రెడీ అయ్యి రావాలి. అమ్మగారులో నేను రెడీ అవ్వాలా? అవును. అయ్యో వద్దు, అమ్మగారికి తెలిస్తే చాలా కోపడతారు. ఏ భయపడకు పుల్లమ్మ, నేను నీకు 5000 ఇస్తాను. 5000 అంటే 5000? అవును. సరే సరే, తొందరగా రెడీ అయ్యి రాపో. గుడ్ మార్నింగ్ టీచర్. మా మమ్మీ. ఓ నాన్సీ, మీ మమ్మీని తీసుకొచ్చావమ్మా? కూర్చోండి. సుజన, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని రా. ఇప్పుడు నువ్వు పని మనిషి కాదు, నువ్వు నా మమ్మీవి. అయ్యో, మీరెందుకు లేస్తున్నారండి? కూర్చోండి. మీ అమ్మాయి రిపోర్ట్ కార్డ్. అలా కాదు మమ్మీ, ఇలా పట్టుకో రిపోర్ట్ కార్డ్. అదేంటంటే మా మమ్మీకి స్పెట్స్, ఐసైట్ అన్నమాట టీచర్, సో స్పెట్స్ తెచ్చుకోలేదు అందుకే. అసలు మీ అమ్మాయికి బాగా యాటిట్యూడ్ అండి. 3 months నుంచి ఎగ్జామ్ ఫీజు కట్టట్లేదు, స్కూల్ ఫీజు కట్టట్లేదు, కానీ మొత్తం స్కూల్ మొత్తం ఫ్యాషన్ చేస్తూ ఉంటది. మొత్తం ఏవేవో తీసుకొచ్చి క్లాస్ మొత్తం చూపిస్తూ ఉంటది పిల్లలకి, మొత్తం అందరికి.
వాళ్ళకేంటి టీచర్, వాళ్ళకి ఫుల్ ఆస్తి ఉంది, బాగా బలిసిన వాళ్ళు, అందుకే ఏం చదవదు పెట్టదు. మీరు మీ అమ్మాయి గురించి అలా ఎలా చెప్తారండి? అంటే టీచర్ ఏంటంటే మా మమ్మీ సర్కాస్టిక్ గా మాట్లాడుతుంది అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నన్ను బాగా కొడుతుంది. వాళ్ళ అమ్మ మీదనే పోయింది, అందుకే అందరికి అట్లా చేస్తూ ఉంటది, అన్ని తెచ్చి చూపిస్తూ ఉంటది. ఏంటి మమ్మీ నువ్వు? అంటే అంటే నా మీద పోలేదు, ఎవరి పైన పోయింది అంటే. మమ్మీ ఊరికే మమ్మీ, మా మమ్మీ జోక్స్ చేస్తుంది టీచర్. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఏం చేస్తున్నావు నాకే తెలియదు. హలో అమ్మగారు, నాన్సీ పాప మీలాగా ప్రవర్తించమని స్కూల్ కి తీసుకొచ్చింది మీటింగ్ కి. వస్తున్నా అమ్మగారు, డాన్సీ. సో వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మీకు ఫేవరెట్ క్యారెక్టర్ ఈ వీడియోలో ఏమనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోని హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.